లగచర్ల ఘటనలో A1 నిందితుడిగా ఉన్నటువంటి పట్నం నరేందర్ రెడ్డి మరోసారి పోలీసుల ముందు విచారణకు హాజరు కావడం జరిగింది. ఇప్పటికే నరేందర్ రెడ్డి విచారణకు హాజరు కావాలంటూ కూడా పోలీసులు నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈరోజు బొమ్రాస్పేట్ పోలీస్ స్టేషన్లో నరేందర్ రెడ్డి పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావడం జరిగింది. అయితే లగచర్ల ఇష్యూకు సంబంధించినటువంటి ఘటన ఏదైతే ఉందో రోటీబండ తాండాలో కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడైనటువంటి ఔటర్ రాజశేఖర్ పై దాడి జరిగినటువంటి ఘటనలో ఈరోజు నరేందర్ రెడ్డిని విచారించినట్టుగా తెలుస్తుంది. మరి ఎటువంటి అంశాలపై విచారణ జరిగింది? ఎందుకంటే ఇప్పటికే నరేందర్ రెడ్డి A1గా ఉండడం జరిగింది. అంతేకాకుండా జైలుకు కూడా వెళ్లి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో మరోసారి నరేందర్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. నరేందర్ రెడ్డి ఈరోజు పోలీస్ స్టేషన్కు కూడా వచ్చి పోలీసుల ముందు హాజరైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి బొమ్రాస్పేట్ పోలీస్ స్టేషన్లో నరేందర్ రెడ్డిని ఎటువంటి ప్రశ్నలు అడిగారు, నరేందర్ రెడ్డి ఏమేమి సమాధానం చెప్పారు, అసలు ఏం జరిగింది, మరోసారి నోటీసులు ఎందుకు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి చోటు చేసుకుంది అనేది అయితే పూర్తిగా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే కొడంగల్ సీఎం సొంత జిల్లాలో సొంత నియోజకవర్గంలో లగచర్లలో జరిగినటువంటి ఘటన అంతా కూడా పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసినటువంటి పరిస్థితి. కలెక్టర్ సహా మిగతా అధికారులందరిపై కూడా దాడి ఘటన పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలకలం సృష్టించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే లగచర్లలో ఏం జరుగుతుంది అనేది ఒక ఉత్కంఠ అయితే కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే లగచర్లలో ఏర్పాటు చేసేటటువంటి ఫార్మా కంపెనీల కోసం అక్కడ పూర్తిగా లగచర్లతో పాటు దుద్యాల పూర్తిగా ఏవైతే ఈ ఫార్మా కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీల ఏర్పాటు చేసేటటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఫార్మా కంపెనీలు అనుకోవచ్చు, లేకపోతే ఇండస్ట్రియల్ కారిడార్గా మార్చినట్టుగా సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పుకొచ్చారు. ఫార్మా కంపెనీలను మొదట్లో అన్నప్పటికీ దాన్ని ఇండస్ట్రియల్ కారిడార్గా మారుస్తున్నాము అనేటటువంటి స్టేట్మెంట్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఆ ప్రాంతాలు పూర్తిగా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ఈ ప్రాంతాలని డెవలప్ చేసేందుకు అక్కడ కంపెనీస్ వస్తున్నాయని చెప్తున్నారో ఆ ప్రాంతాలకు సంబంధించి కూడా ఒక పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఎలాంటి అలజడి జరగకుండా ఉండేందుకు పూర్తిగా ఇంటెలిజెన్స్ బృందం కూడా ఎప్పటికప్పుడు తాజా సమాచారాలు కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి. ఇందులో భాగంగానే ఈరోజు నరేందర్ రెడ్డిని కూడా స్టేషన్కు తరలిస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులంతా కూడా అలర్ట్ అయిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో అనేక మార్లు నరేందర్ రెడ్డిని పోలీస్ స్టేషన్కు తీసుకురావడం, అదేవిధంగా జైలుకు తరలించినటువంటి సందర్భంలో కూడా బీఆర్ఎస్ నాయకులంతా కూడా రోడ్లపైకి రావడం, కొంత టెన్షన్ వాతావరణం కూడా నెలకొన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు కూడా నరేందర్ రెడ్డి బొమ్రాస్పేట్ పోలీస్ స్టేషన్కు రావాలంటూ కూడా నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలో పోలీసులంతా కూడా అలర్ట్గా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే నోటీసులు అందుకున్నటువంటి నరేందర్ రెడ్డి కూడా పూర్తిగా బొమ్రాస్పేట్ పోలీస్ స్టేషన్కు రావడం జరిగింది. పోలీస్ స్టేషన్లో పోలీసుల ఎదుట హాజరైనటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.